వస్తున్నా ఇక్కడ 2 రోజులే నేను కొన్ని పనులు మానుకొని ఇక్కడుంటే గొంతుపోయింది. పెమ్మసాని గారు మరి పార్లమెంట్లో అద్భుతంగా తెలుగులో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక చెప్పే పని లేదు. 3 గంటలు మాట్లాడతారు, మంచినీళ్ళు తాగరు, చెప్పిన మాట చెప్పకుండా మాట్లాడతారు. అంటే అదొక విద్య. ఆయన చంద్రబాబు గారు 3:30-4 గంటలు లేస్తే గంట మెడిటేషను, గంట యోగా, లైట్ ఫుడ్, ఒక ఇడ్లీ ఏదో చిన్న జ్యూస్ తాగుతారు. మనం కిలోలు వేస్తాం పొట్టలో. ఇప్పుడు పిల్లలు ఆసనాలు వేశారు, చాలా అద్భుతం. అంటే వాస్తవంగా దాంట్లో మనం 10% మన ఆరోగ్యం పడిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. కాబట్టి ఈ రోజున ఒక స్కూల్ గురించే మాట్లాడుకుందాం. నేను 2001లో ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు ఒకే ఒక్క సిమెంట్ రోడ్డు 4 అడుగులు ఎడల్పు, ఒక 100 మీటర్లు ఎడల్పుతో ఉండేది. తక్కువన్ని కచ్చా రోడ్లు. ఒక రకం చెప్పాలంటే ప్రభు గారు ఈ ఊరు అల్లుడు కాబట్టి, వాళ్ళ అమ్మగారిది కూడా ఈ ఊరే కాబట్టి, ఈ ఊరు రావాలంటే రోడ్డు మీద బండి పెట్టుకొని మోకాళ్ళ లోతులో పుడుతున్నటువంటి మోకాళ్ళతో ఒక ప్యాంటు మడుచుకొని వెళ్ళేవాడు. కానీ నేను ప్రెసిడెంట్ అయినాక ముందు మంచినీళ్ళు స్కూల్ మీద దృష్టి పెట్టా. మంచినీళ్ళు కరెక్ట్గా నేను ప్రమాణ స్వీకారం చేసినాక 2 నెలల్లో డబుల్ ఫిల్టర్ నీళ్ళు ఇచ్చా. 5 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉండి ఒక్కరోజు కూడా నీళ్ళు రాకుండా ఉండలేదు. మాకు నీళ్ళు పూర్తిగా మొత్తం 5 సంవత్సరాలు వచ్చినాయని అనిపించుకున్నాను నేను. 2 స్కూలు, ఒకరో స్కూల్లో టీచర్స్ అంతా కూడా ఎక్కువ మంది, ఇప్పుడు కూడా మాకంతా టీచర్సే. జెంట్స్ 2-3 ఉంటారు, తక్కువ 9 మంది టీచర్సే. అప్పుడు కూడా 12 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాగానే అడిగారు, సార్ మీరు ప్రెసిడెంట్గా కొత్తగా వచ్చారు, వాళ్ళకు కొన్ని ఆడ మనిషికి కావాల్సిన కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఏంటమ్మంటే 2 పద్ధతులు. ఒకటి, మేము స్కూల్ నుంచి వెళ్ళాక ఇక్కడ పేకాట, మందు, రకరకాలైనటువంటి కారణాలు జరుగుతున్నాయి, అదొకటి మీరు అరికట్టాలి. 2, మాకు బాత్రూములు లేవండి, యూరినర్స్కి వెళ్ళాలంటే మంచినీళ్ళు తాగితే వెళ్ళాల్సి వస్తుందని మేము మంచినీళ్ళు కూడా తాగట్లేదని చెప్పారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2001లో చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది నాకు. అంటే ఇలాంటి గుంటూరులో 2 కిలోమీటర్ల దగ్గరలో ఉండి ఈ 2 ముందు ప్రధానంగా తీసుకున్నా. తర్వాత రోడ్లు అవ్వచ్చు, రకరకాలైనటువంటి డెవలప్ చేసింది, అది వేరే విషయం. ఈ 2 ముందు స్కూల్ పిల్లలు మంచినీళ్ళు కావాలా. ఇక్కడ పక్కన నిజంగా మల్లికార్జున గారు వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు నేను ఓటు అడగడానికి వెళ్ళాను 2001లో. అయ్యా మేము రోజు 2 మనుషులు మంచినీళ్ళకి, ఉప్పు నీళ్ళకి కానీ బాయిని తెచ్చుకుంటున్నాం, మంచినీళ్ళు గుంటూరు తెచ్చుకున్నాం, మాకు పైపు లైన్ వేసి పెట్టాము, మేము అందరూ ఓట్లు నీకు వేస్తా ఉన్నారు. వాస్తవంగా ప్రెసిడెంట్గా గెలిచినాక ఒక ఎస్టిమేషన్ లేకుండా ఏమీ లేకుండా ముందు పైపు లైన్ వేసా. మా పంచాయతీలో జగన్మోహన్ గారు ఉండేవాళ్ళు, మీ బామ్మర్ది గారు, ఆయన ఆడిటర్, ఆయనకి లెక్కలు ఉంటాయి కదా, ఆయన కూడా వార్డు మెంబరు. మీరు ఎస్టిమేషన్ లేకుండా ఎట్టేస్తారు, ఎలా ఇస్తారు పైపు అనేవాడు. ఆ డబ్బులు రాకపోతే నేను పెట్టుకుంటాను, నీకేమైనా ఇబ్బంది అని అడిగా. అట్లా నాకు ఇబ్బంది లేదన్నాడు. ఇక మొదలుపెట్టే గ్రామంలో మొత్తం నా డబ్బులు పెట్టే రోడ్లు, మంచినీళ్ళు, ఇక రకరకాలైనటువంటి పనులు మొదలుపెట్టి బిల్లెత్తో తీసుకున్నామండి, లేకపోతే లేదు. అలాగే ఫస్ట్ పైపు ఇక్కడ మంచినీళ్ళు వేసాను. తర్వాత ఒకరోజు స్కూల్కి వచ్చా. స్కూల్కి వస్తే సాయంత్రం స్కూల్ వదిలారు 5:30కి. మా ఊరి పిల్లలు, బయట పిల్లలు, మా ఊరి పిల్లలు అందరూ మొత్తం ప్యాకాడ్ బ్యాచ్ అందరూ ఉన్నారు. నాకు అప్పుడైనా కూడా నా ఎమ్మటి అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎప్పుడు 30-40 మంది కుర్రోళ్ళు 4 కారులతో ఉండేవాళ్ళు. రాగా నన్ను చూశారు, పొలాలకు ఎమ్మడిపడి పరిగెత్తుతున్నారు మొత్తం ఒక 20-30 మంది. చూస్తే గదులు ఏమున్నాయంటే నిరోధు బోర్లు, ప్యాకాట కాగితాలు, మందు సీసాలు ఉన్నాయి. కరెక్ట్గా 2 నెలలకు మాకు సంక్రాంతి పండుగకి మంచి ఉత్సలాగా బాగా కార్యక్రమాలు చేస్తాం. కరసాములు, పోరాటాలు, చాలా మంచి కార్యక్రమాలు మేడూరు భాస్కర్ గారు వాళ్ళ పిల్లలందరూ ఆధ్వర్యంలో బాగా చేస్తారు. ఆ రోజున మైక్ తీసుకొని ఎట్లా అని చెప్పా, మీ తల్లిదండ్రులు పిల్లల్ని పేరు చెప్పండి కానీ పేరు చెప్తే బాధపడతారు, ఇట్లా స్కూల్కి వెళ్తే రోడ్డు పొలాల పడి పరిగెత్తారు, ఈ తాడు కానీ దొరికితే పోలీస్ స్టేషను, లేకపోతే ఇంకా వేరే శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు, 2001 మళ్ళీ గుడి బడికెళ్ళి వచ్చిన దాఖలాలు లేవు. ఒక మంచి పని చేయాలంటే దమ్ము, ధైర్యం కావాలా. ఇవాళ మనకి పెమ్మసాని గారు అలాంటి వ్యక్తి పార్లమెంట్కి వచ్చాడు, భారతదేశానికి ఒక మంత్రిగా ఉన్నాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతారు, శనివారం ఆదివారం గుంటూరులో ఉంటారు.